श्रीपाद से वल्लभ नृसिंह सरस्वती जगत गुरु सदगुरु दत्तात्रेय स्वामी की, अपने अपने माता पिता की, सनातन हिंदू धर्म की, आज की आनंद की, गौ माता की, गौ माता की, नमो पार्वती पते हर हर महादेव। महाराज की नारायण वासुदेव सच्चिदानंद सद्गुरु स्वामी महाराज की जय।
వెల్కమ్ టు టైమ్ 24/7. ఇవాళ పంజాగుట్టలోని ద్వారకామాయి షిరిడి సాయిబాబా టెంపుల్ కి వచ్చేసాము. ఇక్కడున్న భక్తులని అడిగి మనం గుడి విశిష్టత గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు ఇక్కడ మీరు దర్శనానికి వస్తున్నారు కదా, మీకు ఎలా ఫీల్ అవుతుంది? నేను ఇప్పుడు కాదండి, లాస్ట్ 15 ఇయర్స్ అంటే 2008-7 నుండే వస్తున్నాను. నాకు ఇక్కడికి వచ్చాకే జాబ్ వచ్చింది బిఫోర్ మ్యారేజ్. సో అనుకున్నట్టు ఈ టెంపుల్కి ఎవ్రీ వీక్ రావడం వల్ల నాకు అవుతున్నాయి. ఈవెన్ ఇప్పుడు కూడా మ్యారేజ్ అయిన తర్వాత అయినా కూడా అంతా ఆ బాబా గారి దయ పర్ఫెక్ట్గా 100కి 200% అనమాట. ఇంకా ఈ సాయిబాబా మందిరంకు, పంజగుట్ట సాయిబాబా మందిరంకి వస్తే మనకు షిరిడీకి వచ్చినట్టు అనిపిస్తుంది. షిరిడీలో కూడా సాయిబాబా ఇదే విధంగా కొంచెం ఉంటాడు కాబట్టి మనకు షిరిడీకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకోటి మనము సాయిబాబా గుడికి ఇక్కడ పంజగుట్ట సాయిబాబా ఇక్కడ కానీ నేను 30 ఇయర్స్ నుండి కంటిన్యూ వస్తున్నాను. అంటే మధ్య మధ్యలో బ్రేక్ కూడా ఇస్తుంటాను, కాకపోతే ఎక్కువ మటుకు థర్స్డే రోజు వస్తుంది. ఈ మధ్యలో ఇప్పుడు ఒక 1 ఇయర్ నుండి ఇక్కడ లంచ్ ప్రోగ్రామ్ కూడా నడుస్తున్నది కాబట్టి పబ్లిక్ కొంచెం జనాలు కూడా ఇంకా పెరిగినారు. ఏంటంటే ఇంకా సాయిబాబా గుడికి ఎక్కడ సాయిబాబా గుడికి వెళ్ళినా మనము అనుకున్నది అంటే మనము మనస్ఫూర్తిగా మనము సాయిబాబాను మొక్కినట్లయితే తప్పకుండా నెరవేరుతాయి. మన కోరికలు నెరవేరుతాయి. అంటే మన కోరిక అంటే మనం కూడా కష్టపడాలా, కాకపోతే బాబా కొద్దిగా మనకు తోడ్పడతాడు. ఇది అన్నదాన కార్యక్రమాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? అన్నదాన కార్యక్రమం ఇప్పుడు ఒక 1 ఇయర్ నుండి స్టార్ట్ అయిందమ్మా. ఎవ్రీ థర్స్డే రోజు అన్నదానం ఉంటుంది. 1 to 3 వరకు, అట్లా 3 కాదు కానీ 2 వరకు అయితే ఉంటుంది. 12:30 to 1:32 వరకు ఉంటుంది. ఉచిత వైద్య సేవ అందిస్తారని ఉచిత వైద్య సేవ కూడా ఉందమ్మా. ఇప్పుడు కాదు, ఉచిత వైద్య సేవ ఇక్కడ 10-15 ఇయర్స్ నుండి కూడా ఉన్నది. బాబా టెంపుల్ కట్టి ఇక్కడ 30 ఇయర్స్ 40 ఇయర్స్ దాకా అవుతుంది. కానీ ఉచిత సేవ మాత్రము ఏది వైద్యం గురించి చాలామంది వస్తుంటారు, ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు, ఇంకా టెస్టులు అవి ఇవి కూడా అవుతాయి. ఈ విధంగా జనాలు బాగా వస్తారు. ఉట్టేప్పుడు కూడా, అంటే థర్స్డే రోజు కాకుండా ఉట్టేప్పుడు కూడా వస్తారు. సాయిరామ్ అండి, నా పేరు వసంత. మేము దాదాపు 22 మాది నాగోల్ అండి. మేము 22 ఇయర్స్ నుంచి బాబా భజనలు చేస్తున్నాము. ఈ మాకు అంటే బాబా ఎన్నో రకాలుగా మాకు చాలా మంచి చేశాడు. బాబా చెప్పిన ఆ 2 సూత్రాలను మేము ఎక్కువ పాటిస్తాము. మా భజనలో కానీ మేము కానీ శ్రద్ధ సహనము వీటి వల్లనే మేము ఎంతో ముందుకెళ్ళాము. బాబా అంటే మాకు అందరికీ చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికి కూడా. చెప్పాల్సింది ఏం లేదు. బాబా చాలా గొప్ప వ్యక్తి బాబా గారు. ఆయన ఆశీర్వాదంతో మేము అందరం ఉన్నాం. ఇవాళ చాలా ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి గుడికి వస్తున్నాం. కానీ చాలా ఫేమస్ టెంపుల్ ఇది, చాలా గొప్ప. ఇక్కడ వస్తే ఎంత ప్రశాంతత కలుగుతుందో మాకు తెలిసి 100% మా 100%. 2-3 షిరిడి ఏం లేదు, అంతా షిరిడియే, అన్నీ షిరిడీలే. ఆయన ఉన్న ప్రతి ప్రాంతం షిరిడియే. ఆయన అక్కడ వెలిచారు కాబట్టి మనం ఆ షిరిడి అనుకుంటాం. అదర్వైజ్ ఆయన ఎక్కడున్నా షిరిడియే, ఎక్కడున్నా ఒకటే ప్రాంతం. సో ఆయన పారాయణాలు కూడా చేస్తే చాలా మంచి జరుగుతుంది. అది జనాలకు తెలియాలి. ధర్మం అన్నది ఎంతవరకు మనం నిలుపుతుంది అన్నది గుడికి వస్తే తెలుస్తుంది. అందుకే అందరు గుడికి రావాలన్నది మా ప్రయత్నం. అందుకే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా మేము అక్కడ చేరుతున్నాము. రేపు 14వ తారీఖు శనివారం రోజు శంకర చతుర్థి ఉంటుంది. చతుర్థి రోజు ప్రతి నెలకు ఒక రోజు మేము భోజనాలు అక్కడ మేము పెడతాం. అక్కడ భోజనాలు అరేంజ్ చేస్తాం. అక్కడ కూడా జనాలు, ఇదే మా ప్రయత్నం ఏంటంటే అందరు గుడికి రావాలి, హిందూ ధర్మం ఐక్యత నిలవాలి. సనాతన హిందూ ధర్మ ఐక్యత సమితి అన్న ఒక సంస్థ నడుపుతాం. మేము అందరం కలిసి రావాలి, ముందుకు వెళ్ళాలన్నది నా కోరిక. బ్రహ్మోత్సవాలు అంటున్నారు కదా సార్, వెంకటస్వామి శ్రీ వీరాంజనేయ స్వామి వెంకటస్వామి టెంపుల్ అని షాపర్ స్టాపే బ్యాక్ సైడ్ మన శ్యామ్లాల్ బిల్డింగ్ బేగంపేటలో షాపర్ స్టాపే ఉంటుంది. బిహైండ్ షాపర్ స్టాపే మన వెంకటస్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి రండి. మీరు 3 రోజులు జరుగుతుంది, శుక్రవారం, శని, ఆది. శుక్రవారం, శనివారం చాలా ముఖ్యం. శనివారం వచ్చినా మీకు చాలా బాగుంటుంది. అక్కడ దయచేసి మీరు అక్కడికి వస్తే అక్కడ కూడా మీరు కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నలుగురికి తెలియజేయాల్సిన విషయం ఇదమ్మా. ధన్యవాదాలు. హలో అండి, నా పేరు మమత. నేను గచ్చిబౌలి నుండి వచ్చాను. సో ఈ టెంపుల్ స్టార్ట్ అయినప్పటి నుండి నేను రెగ్యులర్గా వస్తాను. సో మాకు బాబా మీద నమ్మకం ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుండి. చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో ఏదున్నా ప్రతి చిన్న ఇన్సిడెంట్ ఏది జరిగినా కానీ కంప్లీట్ అంటే ఇంకా శ్రద్ధ సబురి బాబా అన్నట్టు, బాబా మీద నమ్మకం పెట్టుకొని పేషెన్స్ పెట్టుకుంటే సరైన దారి బాబానే చూపించింది మాకు. సో ఎంత దూరం ఉన్నా థర్స్డే ఖచ్చితంగా రావాలని నేను ట్రై చేస్తాను. అండ్ అది ఒక నమ్మకం వచ్చేసింది. అంటే ఇక్కడ వస్తే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. మీ లైఫ్ లో బాబా చేసిన మహిమల గురించి చెప్పండి.
చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. షిర్డీకి వెళ్ళినప్పుడు ఒకసారి చాలా మంది ఇంకా పువ్వులు తీసుకొని వెళ్తున్నారు బాబాకి. సో నేను మర్చిపోయాను, నా చేతిలో ఏం లేదు. సో లైన్లో నిలబడి ఆల్మోస్ట్ 1.5 hours అయ్యో బాబా నేను ఒక్క రోజు కూడా తీసుకురాలేదు నీకు అని చాలా బాధపడ్డాను. సో షిర్డీలో చాలా రష్ ఉంటుంది కదా. సో ఇంకా ఆల్మోస్ట్ దర్శనం దగ్గర పోయి మొక్కుకున్నాను. అది అక్కడ ఉన్న పూజారి అతను ఒక పెద్ద బొకే ఆఫ్ రెడ్ రోజెస్ నన్ను పిలిచి, ఆ గుంపులోకి వెళ్ళి నన్ను పిలిచి ఇక్కడ రామ్మా అని ఆ బొకే నా చేతిలో పెడితే అప్పుడు నాకు అనిపించింది నా మనసులో ఉన్న కోరిక బాబా తీర్చిండు. నేను ఒక ఫ్లవర్ తీసుకురాలేదు కానీ నేను నీకు బొకేనే ఇస్తున్నాను అని. అటువంటివి చాలా జరిగినాయండి. ఒక నమ్మకం, దాంతో నాకు నమ్మకం చాలా వచ్చేసింది. దగ్గర ఉన్న బాబా టెంపుల్కి వెళ్తాం మేము. ఇక్కడికంటే ఇదే ఫస్ట్ టైం. యూట్యూబ్లో అక్కడ చూసి ఇక్కడ ఏదనుకుంటే అది అవుతుంది, బాగా అనిపిస్తుంది అంటే వచ్చినాము. అక్కడ ఎక్కడ వెళ్ళినా బాబా బాబానే, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎన్ని బాధలు ఉన్నాయి ఇక్కడికి వస్తే మర్చిపోయినట్లు ఉంటుంది. కొన్ని బాధ సమయంలో బాబాపై భారం వేసి ఇంకా నువ్వే చూసుకుంటావని వదిలేస్తే అలా నిలబెట్టిన ఎన్నో ఉన్నాయి. అట్లా తీర్చిండు. నాకైతే నమ్మకం బాబా పైన. ఏ బాధ వచ్చినా ఆయనకే వదిలేస్తాను, నువ్వే చూసుకో బాబా అని 2 చేతులు ఎత్తి మొక్కుతాం. మాకేం తెలియదు, ఏ దారైనా మీరే చూపించాలని బాబాని నమ్ముకుంటాను. సాయిరామ్. నా పేరు శ్యామ్ సుందర్. 1997లో ఫస్ట్ టైం నా ఫ్రెండ్ షిరిడీకు బాబా వచ్చి, బాబా అనుగ్రహంతో బాబా తెల్లవారుజామున ప్రత్యక్షమై చెప్పాడు నిన్ను నీ వైపు తీసుకురమ్మని. అతని పేరు ఎంకేవి శర్మ. అప్పటి నుంచి నేను బాబాను నమ్ముకొని బాబా దగ్గర వెళ్తున్నాను. ప్రతి గురువారము బాబా గుడికి వెళ్తాను. బాబా చాలా మహిమ. బాబాతో అనుకుంటే కోరికలు నెరవేరుతాయి. హిందీలో చెప్పిన భగవాన్ కే పాస్ దేర్ హై లేకిన్ అందేర్ నై హై అన్నట్టు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. బాబా గుడికి వస్తేనే ప్రశాంతత, హ్యాపీగా ఫీల్ అవుతాము. అందుకని ప్రతి గురువారము బాబా గుడికి వచ్చి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్తాము. చాలా మంచి జరుగుతుంది. బాబా నమ్ముకున్న వాళ్లకు ఎటువంటి ఆటంకం లేదు. నమస్కారం అండి. టైం 24/7 టీవీ. చాలా సంతోషం అండి మీరు మమ్మల్ని అడుగుతున్నారు. ఈ సాయిబాబా గుడి చాలా పవిత్రమైనది, చాలా సెంట్రల్ ప్లేస్లో ఉందండి. ఇక్కడ మేము ఒక 15-20 years నుంచి వస్తున్నాము. మేము ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉంటామండి. ఈ గుడిలో మెయింటెనెన్స్ కానీ, ఆధ్వర్యం కానీ, ఈ కార్యనిర్వాహక సభ్యులు కూడా నిస్వార్థ సేవతో స్వామివారికి మంచి సేవలు చేసుకుంటూ గుడిని కూడా మంచిగా నీట్గా ఉంచుతారండి. ఈ సాయిబాబా గుడికి రావడం చాలా సంతోషకరమైన విషయం అండి. 20 years నుంచి వస్తున్నాం. సాయిబాబాని వచ్చి అందరూ ఇంకా అందరూ మాలాంటి అందరూ వచ్చి కోరుకుంటే బాగుంటుందా అనుకుంటున్నాను. ఇంకా వచ్చి దర్శనం చేసుకోవడం అలాంటివి చేస్తే బాగుంటుంది. నేను ఏది కోరుకున్నా అది అయిపోతుంది అంతే. మిరాకిల్ అంటే అంత ఏం లేదు. స్టడీస్ అంటే ఇప్పుడు ఇంకా జాబ్ రావాలని ఇప్పుడు చేస్తున్నా ప్రస్తుతానికి. Actually, I am from Delhi and I have come here. Actually, my husband has transferred here. So, I have come here to pay my gratitude, to pay everything to Baba. Baba has given us a lot and Baba matters a lot in my life. So, he is the whole supreme. He is the ruler of my life. He has given me everything. I can't just, words are very less to pay my gratitude to him. So, I'm really overwhelmed. And last time I visited this temple, it was in 2011, and now today this is just Baba's blessing and grace. So Om Sai Ram, and thank you so much for having me on your channel. ఆ బాబా మాత్రం చాలా మిరాకిల్స్ చూపిస్తారు. ఇక్కడ ఈ పంజాగుట్ట బాబా అయితే నాకు చాలా మిరాకిల్స్, నేను ఏది అనుకుంటే అదే ఆయన ఇస్తున్నారు. అసలు నా లైఫ్లో అసలు ఎంత మిరాకిల్స్ చూపించారంటే ఆయన, అంత మిరాకిల్స్. 1 week రాకపోతే, మధ్యాహ్నం రాకపోతే మళ్ళీ సాయంకాలమైనా నేను రావాల్సిందే, ఆయన్ని చూడాల్సిందే. ఆయన అసలు ఆయనే నాకు అసలు అంత తండ్రి కానీ తల్లి కానీ అంత నాకు అసలు ఏమీ లేవు. ఒక ఇల్లు కూడా లేదు. ఒక ఇల్లు చాలు బాబా. చేతిలో రూపాయి లేదు, అమౌంట్ అయినా కావాలి అనుకున్నా ఆయన ఎలా చూపించారో నాకు తెలియదు. కానీ మనీ మొత్తము అలా ఎలా వచ్చిందో, నాలో ఏం చూసి ఇచ్చారో, ఎవరిచ్చారో, ఎందుకు ఇచ్చారో, అప్పుగా అంత అమౌంట్ వచ్చింది. ఇప్పుడు 1 ఇల్లు అయింది, 2 ఇళ్ళు అయింది, అంత ఇస్తున్నారు ఆయన. అంత నమ్మకం నాకు ఈ పంజాగుట్ట బాబా. ప్రతిరోజు దర్శనానికి వస్తాను.
మనశ్శాంతి. అక్కడ వచ్చి ఆయన చూస్తే అలా కూర్చుంటా, అలా కూర్చుంటే నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. నేను అందరికి ఒకటే చెప్తాను, ఆయన మన సమస్య మొత్తం ఆయనకి చెప్పాలంతే, మనం బాధపడొద్దు, ఆయన తీసేస్తారు ఆ బాధని. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.